హలో గాయ్స్, వెల్కమ్ టు ఎడ్యుక్వెస్ట్ ట్యూటోరియల్స్ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనం డిజిటల్ సర్క్యూట్స్ కోసం నేర్చుకుందాం. సో డిజిటల్ సర్క్యూట్స్ అనేవి ఫంక్షనింగ్ బైనరీ మేనర్. సో బై మీన్స్ రెండు కాబట్టి ఈ బైనరీ 0 అండ్ బైనరీ 1 అనే రెండు స్టేట్స్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే లాజిక్ సర్క్యూట్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి డీసీ లాజిక్ ఆర్ దీన్ని లెవెల్ లాజిక్ అని అంటాం. ఇంకోటి డైనమిక్ లాజిక్ ఆర్ pulse logic. This DC logic is again divided into 2 types. DC positive logic, DC negative logic. పాజిటివ్ లాజిక్లో 0 అంటే లో వోల్టేజ్గా డినోట్ చేస్తాం, 1 అంటే హై వోల్టేజ్గా డినోట్ చేస్తాం. అదే DC నెగిటివ్ లాజిక్లో అయితే 0 అయితే హై వోల్టేజ్లో డినోట్ చేస్తాం, 1 అయితే లో వోల్టేజ్లో డినోట్ చేస్తాం. డైనమిక్ పల్స్ లాజిక్లో డైనమిక్ పాజిటివ్ లాజిక్ సిస్టమ్, డైనమిక్ నెగిటివ్ లాజిక్ సిస్టమ్ అనే రెండు సిస్టమ్స్కి క్లాసిఫై అవుతుంది. సో పాజిటివ్ లాజిక్ సిస్టమ్లో ఏంటంటే 1 ఉంటే పాజిటివ్ పల్స్గా ట్రీట్ చేస్తాం, అదే ఇక్కడ 1 ఉంటే అది నెగిటివ్ పల్స్గా ట్రీట్ చేస్తాం. సో మనకి మెయిన్గా డిజిటల్ సర్క్యూట్స్లో వచ్చేది ఈ గేట్స్ అనమాట, లాజిక్ గేట్స్. సో అందులో ఫస్ట్గా ఆర్ గేట్ కోసం తెలుసుకుందాం. దీనికి 2 ఆర్ మోర్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. అవుట్పుట్ అనేది 1 ఎప్పుడు అవుతుంది, ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనేది 1 అయితే అవుట్పుట్ 1 వస్తుంది. దీన్ని మనం ప్లస్తో డినోట్ చేస్తాం. సో దీని సింబల్ వచ్చేసి ఏ ప్లస్ బి అంటే ఈక్వల్స్ టు ఏ ఆర్ బి అనే దాంతో డినోట్ చేస్తాం. సో దీనికి ట్రూత్ టేబుల్ మనం ఇన్పుట్స్ 0 అండ్ 1గా తీసుకుంటామని చెప్పాం కదా. సో ఇన్పుట్స్ 0 0 0 1 1 0 1 1. ఏ ఆర్ బి అంటే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో ఇక్కడ రెండు ఇన్పుట్స్ 0 కాబట్టి అవుట్పుట్ 0. ఇది 1, ఇక్కడ 1 ఇన్పుట్ 1 కాబట్టి అవుట్పుట్ 1. ఇక్కడ 1 ఇన్పుట్ 1 ఉంది కాబట్టి అవుట్పుట్ 1. ఇక్కడ రెండు ఇన్పుట్స్ 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. సో ఇది ఆర్ సింబల్ అనమాట. ఇది మనం యూస్ చేస్తాం గేట్ బూలియన్ ఆల్జీబ్రాలో. ఇది ఆర్ గేట్ సింబల్ అనమాట. నెక్స్ట్ వస్తే మళ్ళీ ఎండ్ గేట్. ఇక్కడ మనకి ఒక అవుట్పుట్ ఉంటుంది. ఈ అవుట్పుట్ అనేది 1 ఎప్పుడు అవుతుంది, ఆల్ ద ఇన్పుట్స్ అనేవి 1 అయితే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ డాట్ బి, ఏ అండ్ బిగా డినోట్ చేస్తాం. దీని ట్రూత్ టేబుల్ వచ్చేసి రెండు 1s ఉంటేనే అవుట్పుట్ 1 వస్తుంది. సో ఇక్కడ 0 0 అనేది అవుట్పుట్ 0 అవుతుంది. 0 1 వచ్చినప్పుడు కూడా అవుట్పుట్ 0 అవుతుంది. 1